మోంతా తుఫాను ప్రభావంతో మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షం పడుతోంది. ప్రస్తుతం మచిలీపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను రిలీఫ్ సెంటర్లకు తరలిస్తున్నారు. అధికారులు విపత్తును ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. మోంతా తుఫాను ప్రభావంతో మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద అలలు ఉధృతంగా ఎగిసిపడుతున్నాయి. తీర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన వర్షం పడుతోంది. దీనికి సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి యాకూబ్ ఉన్నారు. యాకూబ్, ఈ తుఫాన్ కి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? రేపు భారీగా వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మంగినపూడి మచిలీపట్నంలోని మంగినపూడి బీచ్ వద్ద సముద్రం అలలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న పరిస్థితి. అదేవిధంగా ప్రస్తుతం తుఫాను మచిలీపట్నానికి 280 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయిందని ఇప్పటికే అధికారులు చెప్పడం జరిగింది. మత్స్యకారులను వేట ఇప్పటికే రద్దు చేశారు. మరో పక్కన ప్రజలు అత్యవసర పరిస్థితులు తప్ప బయటికి రావద్దు అని కూడా ఇప్పటికే సూచనలు జారీ చేశారు. అయితే పూర్తి స్థాయిలో లోతట్టు ప్రాంతాల ప్రజలను రిలీఫ్ క్యాంపులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ సముద్రం తీర ప్రాంతాల అందరినీ ఇప్పటికే అలర్ట్ చేసిన పరిస్థితి. గత 3 రోజుల నుండి జిల్లా కలెక్టర్ తో పాటు ఇన్ఛార్జ్ కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీ ఆధ్వర్యంలో పూర్తిగా ఇప్పటికే అన్ని ప్రాంతాలను స్వయంగా వెళ్లి చూడడం జరిగింది. విపత్తు శాఖకు సంబంధించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రానికి తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో పెద్ద ఎత్తున గాలులు వచ్చే అవకాశం ఉంది. సుమారుగా 90 కిలోమీటర్ల నుండి 120 కిలోమీటర్ల మేర గాలులు వస్తాయని కూడా ఇప్పటికే అధికారులు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితులు మినహాయించి బయటికి రావద్దు అని కూడా ఈ రోజు రేపు రావద్దు అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మచిలీపట్నం అదేవిధంగా తీర ప్రాంత ప్రజలకు పూర్తిగా ఈ రోజు రేపు బయటికి రావద్దు అని కూడా చెప్పారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి. ఎక్కడ ఎటువంటి ప్రమాదం జరిగినా టోల్ ఫ్రీ నంబర్లు ఇవ్వడం జరిగింది. ఆ టోల్ ఫ్రీ నంబర్లకి కాల్ చేయండి అని కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. ఏదేమటికి మచిలీపట్నం బీచ్ ఇప్పటికే పూర్తి స్థాయిలో మూసివేశారు. అక్కడికి ఎవరిని రానివ్వట్లేదు. సుమారుగా 60 కిలోమీటర్ల మేర ఇప్పటికే బార్గేట్లు విధించడం జరిగింది. పెద్ద ఎత్తున గాలులు వస్తాయన్న నేపథ్యంలో ఇప్పటికే సుమారుగా 40 కిలోమీటర్ల నుండి 50 కిలోమీటర్ల మేర ఈదులు గాలులు వస్తున్న పరిస్థితి. అయితే ప్రజలు ఈ పరిస్థితుల్లో ఈ రోజు రేపు మటుకి ఇదే పరిస్థితి ఉంటుంది అని కూడా ఇప్పటికే అధికారులు అయితే జారీ చేయడం జరిగింది. శివాని. థ్యాంక్ యూ యాకూబ్.